హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. సో దశమాధిపతికి సంబంధించిన సిరీస్ చూస్తున్నాం కదా. 10th లార్డ్ ఇన్ 6th హౌస్. ఎస్, దశమాధిపతి ఆరో భావము. ఎస్, అది కరెక్ట్. మనకి కర్మస్థానానికి సంబంధించిన అధిపతి అట్లాంటి ఉపచయంలో ఆరో స్థానం అనేది మనకి మన డైలీ రొటీన్ కాబట్టి ఓకే, ఇట్స్ ఏ వర్కింగ్ ప్లేసే కాబట్టి పర్లేదు. అయితే ఎలాంటి ప్రొఫెషన్స్ అండ్ దశమాధిపతి ఆరులో ఉంటే ఎలా ఉంటుంది అనేది చూద్దాం. యూజువల్గా మనకి దశమాధిపతి ఎక్కడుంటే ఆ హౌస్కి సంబంధించిన ప్రొఫెషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 10th అనేది ప్యూర్లీ మన జాబ్కి కెరియర్కి సంబంధించిన హౌస్, రాజ్యస్థానము, కర్మస్థానము. అంటే అటు పాలిటిక్స్ కానీ ఇటు ప్రొఫెషన్ కానీ అంటే ఏదైనా కూడా అన్నీ కూడా 10th నుంచి ఉంటాయి. యూజువల్గా దశమాధిపతి ఆరులో ఉన్నప్పుడు ఆరో భావంలో ఉన్న అన్ని గ్రహాలు 12ని చూస్తాయి కదా. ఇది మనకి పుట్టిన స్థానం నుంచి దూరంగా వెళ్ళి ఉద్యోగం చేయాల్సి రావచ్చు. ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏదైనా అవనియండి. అంటే మోస్ట్లీ ఫారెన్ జాబ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. యూజువల్గా 10th లార్డ్ ఇన్ 6th హౌస్ ఉన్నప్పుడు 12th చూస్తాడు కాబట్టి పుట్టిన బర్త్ ప్లేస్కి దూరంగా వేరే రాష్ట్రంలో కానీ వేరే దేశంలో కానీ పని చేయాల్సి రావచ్చు. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే 10th లార్డ్ 6thలో ఉన్న వాళ్ళు కొంచెం స్ట్రగుల్ అనేది ఎక్కువ ఉంటుంది. దేనికి స్ట్రగుల్ అంటే కాంపిటీషన్లో వీళ్ళు ఉండాలనుకుంటారు అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కువ కాంపిటీషన్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మనకి కుజుడు లాంటి గ్రహాలు అనుకోండి, విన్నింగ్ ఓవర్ ఎనిమీస్ ఉంటుంది బలాన్ని బట్టి. ఒకవేళ కుజుడు ఉండి బలంగా ఉంటే, దశమాధిపతి అయిన కుజుడు బలంగా ఆరో భావంలో ఉన్నట్టయితే అప్పుడు వీళ్ళు కాంపిటీషన్లో విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ కొంత 10th లార్డ్ 6thలో ఉన్నప్పుడు వాళ్ళు కష్టపడతారు. అంటే సమస్యల్ని వితిన్ ద ఆఫీస్ కానీ వితిన్ ద వాళ్ళ ఆ ప్రొఫెషనల్ లైఫ్ జర్నీలో కొంచెం కష్టపడే అవకాశం ఉంటుంది. 6th హౌస్ అనేది తప్పదు. అయితే కొన్ని ప్రొఫెషన్స్కి మటుకు దిస్ ఈజ్ ఎక్సలెంట్ ప్లేస్మెంట్. ఎలాంటి ప్రొఫెషన్స్ అంటే ఫర్ లాయర్స్, లా రిలేటెడ్ ఉండేవన్నీ కూడాను, లాయర్స్ కానీ లేకపోతే లా రిలేటెడ్ ఉండే ప్రొఫెషన్స్ అన్నీ కూడా, అంటే అటు ఈ ఇన్సూరెన్స్లు ఇట్లాంటివి కూడా వస్తాయి, ఇన్సూరెన్స్ బిజినెస్లు అలాంటివి కూడాను. అండ్ లా తర్వాత చాలా పర్టికులర్గా ఇచ్చేది ఏంటంటే మెడికల్ ప్రొఫెషన్. ఎప్పుడైతే దశమాధిపతి ఆరో భావంలో ఉంటాడో వాళ్ళు రోగాలతో డీల్ చేసే అవకాశం ఉంటుంది. రోగాలతో డీల్ చేసేది ఎవరు? మోస్ట్లీ మనకి మెడికల్ ప్రొఫెషన్లో ఉండేవాళ్ళు అందరూ. నేను మెడికల్ ప్రొఫెషన్ అని చెప్తే ఒక్క డాక్టర్ అనే కాదు, డాక్టర్ అవ్వచ్చు, నర్సింగ్ సర్వీసెస్ అవ్వచ్చు, లేకపోతే హాస్పిటల్స్ అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు, లేకపోతే మెడికల్ షాప్స్ అవ్వచ్చు, లేదా మెడికల్ ఎక్విప్మెంట్ తయారు చేయడం అవ్వచ్చు. అంటే మనకి ఇప్పుడు చూడండి, బయోటెక్నాలజీలో మనకి సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేయడం ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి కదా. సో యూజువల్లీ 6thలో కనుక దశమాధిపతి ఆరులో ఉంటే రోగాలకు సంబంధించిన తగ్గించే ప్రొఫెషన్స్ అన్నీ, అటు మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఇటు ఎండ్ సర్వీస్ వరకు, వాటిల్లో ఏ సైకిల్లో అయినా సరే వీళ్ళు వర్క్ చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఐ హ్యావ్ సీన్ మెనీ డాక్టర్స్ హోరోస్కోప్లో 10th లార్డ్ ఇన్ 6th ఉండడము చాలా ఎక్కువ మందికి చూశాను. ఎందుకంటే దశమంలో 6thలో ఉన్న గ్రహం 12ని చూస్తుంది. 12 అంటే హాస్పిటల్స్ వర్క్ ఏంటి వాళ్ళది, రోగాలను తగ్గించడం. సో డెఫినెట్లీ మెడికల్ ప్రొఫెషన్కి మటుకు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్. అండ్ ఆల్సో మనకి శని కానీ అండ్ కుజుడు కానీ చంద్రుడు కానీ ఈ ఆరో భావంలో ఇలాంటి ప్రొఫెషన్స్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే శని ఈజ్ వెరీ గుడ్ ఉపచయాల్లో, పాపగ్రహాల్లో అందులో సాటర్న్ ఈజ్ మంచి ఫలితాన్ని ఇస్తాడు. కుజుడు అయితే యూజువల్లీ మనకి అటు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే లా అండ్ ఆర్డర్ రిలేటెడ్ అవ్వచ్చు, ఇటు సర్జన్ కూడా అవ్వచ్చు, ఒక ఎఫిషియెంట్ సర్జన్ అవ్వచ్చు, జనరల్ సర్జరీ నుంచి ఏదైనా సరే సర్జన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే చంద్రుడు వచ్చేటప్పటికి ఏంటంటే ముఖ్యంగా మెడికల్ ప్రొఫెషన్కి చాలా బాగుంటుంది, కానీ మానసిక సమస్యలు ఎక్కువ ఉంటాయి. అంటే వీళ్ళు బై ప్రొఫెషను ఒక డాక్టర్ అవ్వచ్చు, లేకపోతే ఒక నర్స్ అవ్వచ్చు, మేబీ అగ్రికల్చర్లో ఉండొచ్చు. ఎందుకంటే చంద్రుడు అగ్రికల్చర్ కూడా ఇస్తాడు కాబట్టి అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉండొచ్చు. కానీ ఏ ఫీల్డ్లో ఉన్నప్పటికీ మానసికంగా కొంచెము ఇబ్బంది అనేది పడుతూ ఉంటారు. అంటే వీళ్ళు ఫిజికల్లీ ఫిట్గా ఉన్న మెంటల్లీ కొంచెము కాస్త ఎమోషన్స్ అనేవి ఎక్కువ ఉంటాయని చెప్పచ్చు అనమాట. సో ఇక దశమాధిపతి మనకి 6లో ఉన్నప్పుడు ఉండే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ
కర్మ స్థానానికి అధిపతి మనకి డైలీ రొటీన్ 6th హౌస్ ఆఫ్ డైలీ రొటీన్లోనే ఉంటారు కాబట్టి యూజువల్లీ ప్రొఫెషన్ని చాలా ఇష్టపడే అవకాశం ఉంటుంది. అంటే మనం అనుకున్నాం కష్టాలు ఫేస్ చేస్తారని, బట్ కష్టపడ్డప్పటికీ వాళ్ళు ఏంటంటే దే వాంట్ బీ వెరీ బిజీ, ఎక్కువ బిజీగా ఉండడానికి ప్రయత్నిస్తారు. వర్క్ లైఫ్ని ఎక్కువ అంటే స్ట్రెస్ ఉన్నప్పటికీ దాన్ని కావాలనే అనుకుంటారు. ఎందుకంటే 6లో ఉన్న గ్రహాలన్నీ 12ని చూస్తాయి, లాస్ అంటే లూజింగ్ ఆర్ ఎనర్జీ అని అనమాట. సో కష్టపడము ఉంటుంది. సమ్టైమ్స్ శుక్రుడు లాంటి గ్రహాలు ఉండడం వల్ల, అంటే ఒకవేళ శుక్రుడు కనుక దశమాధిపతి 6లో ఉన్నప్పుడు దే లవ్ దేర్ ప్రొఫెషన్, బట్ స్టిల్ ఆ ఎనర్జీ లాస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది, వీళ్ళు మోర్ దాన్ ఎక్కువ అవర్స్ వర్క్ చేసే అవకాశం ఉంటుంది వాళ్ళ ప్రొఫెషన్ గురించి అని చెప్పచ్చు అనమాట. అది ఇష్టం పడా లేకపోతే చెయ్యాల్సి వచ్చా అనేది మిగిలిన మనకి ప్లానెటరీ పొజిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ గురువు కనుక ఒకవేళ 6వ భావానికి అధిపతి అయ్యి గురువు కానీ బుధుడు కానీ గురువు కానీ బుధుడు కానీ 6వ భావంలో ఉన్నప్పుడు, లైక్ 10th లార్డ్ అయ్యి 6th హౌస్లో ఉన్నప్పుడు, అక్కడ మనకి గురువు బుధుడు ఇద్దరు కూడా అటు అకౌంట్స్ రిలేటెడ్ ప్రొఫెషన్స్ని, అలానే సొంతగా వాళ్ళ సర్వీస్ ఇచ్చేవి అంటే లా హౌసెస్ కానీ, అకౌంట్స్ రిలేటెడ్ సిఏస్ కానీ, ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా మనకి, ఇట్లాంటివి రన్ చేయడం కానీ, బ్యాంకింగ్ కూడా వస్తుంది, బ్యాంకింగ్ ప్రొఫెషన్ కానీ ఇట్లాంటివి. అయితే మనకి లా రిలేటెడ్కి దీనికి అంటే ఈ బుధుడు కానీ గురువు కానీ 6లో ఉండడం వల్ల అలాంటి జ్ఞానం ఉన్నప్పటికీ గురువు 6లో ఉన్నప్పుడు మటుకు వీళ్ళు ఎక్కువ లోన్స్తో డీల్ అయ్యే అవకాశం ఉంటుంది. అది 10th లార్డ్ అయి 6లో ఉండడం వల్ల బై ప్రొఫెషను మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఇవి ఉండొచ్చు కానీ, బట్ స్టిల్ దే ఆర్ గోయింగ్ టు డీల్ విత్ లాట్ ఆఫ్ లోన్స్. ఫైనాన్షియల్లీ ఎప్పుడు లోన్స్ ఉండడము, వాటిని తీర్చుకోవడం అనే సైకిల్ మటుకు నడుస్తూ ఉంటుందని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ మనకి సాటర్న్ చెప్పేసాము, కుజుడు అండ్ బుధుడు. రవి కనుక దశమాధిపతి అయ్యి 6లో ఉన్నప్పుడు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్మెంట్ ఫర్ గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ సర్వీస్కి, సొంతగా వ్యాపారాలు చేసుకోవడానికి, పొలిటికల్గా ఉండడానికి, అండ్ ఒక బిజినెస్లో వాళ్ళ ఓన్ దీన్ని క్రియేట్ చేసుకోవడానికి, వాళ్ళ ఓన్ వరల్డ్ అనుకోవచ్చు, బిజినెస్ వరల్డ్నే క్రియేట్ చేసుకోవడానికి, వీటన్నిటికీ కూడా సన్ యాజ్ ఎ 10th లార్డ్ ఇన్ ద 6th హౌస్ ఎక్సలెంట్గా ఉంటుంది. ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్ అంటే మీకు గవర్నమెంట్ జాబ్స్ రావాలన్నా కంపల్సరీ దశ జరగాలి. అట్లీస్ట్ 6th లార్డ్కి సంబంధించిన దశ కానీ లేదా రవి దశ కానీ జరుగుతూ ఉన్నట్టయితే కంపల్సరీ గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ మోరోవరు ఒకవేళ దశలు కాకపోయినా ఈవెన్ అంతర్దశల్లో కూడా, అంటే అంతర్దశ ఆఫ్ 6th లార్డ్ అండ్ అంతర్దశ ఆఫ్ సన్, వీటిల్లో గవర్నమెంట్ ప్రొఫెషన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ జాబ్ ఒక్కటే కాదు, గవర్నమెంట్ రిలేటెడ్ అంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేయడం కావచ్చు, ఏదైనా అవ్వనియండి, చేసే అవకాశాలు ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. మీరు కనుక బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్నట్టయితే కంపల్సరీ మీ ఫినాన్షియల్స్ అంటే మీ అకౌంట్స్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో, మీ ట్యాక్స్లు కట్టడం కానీ ఇవి కానీ కంపల్సరీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 10th లార్డ్ అయిన రవి 6వ భావంలో ఉన్నప్పుడు మీరు కనుక పర్ఫెక్ట్గా లేకపోతే ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరగడము, దానివల్ల నష్టపోవడము ఉంటుంది. అంటే గవర్నమెంట్ కారణంగా నష్టపోయే అవకాశాలు, అంటే మీరు డీవియేషన్స్ ఏమైనా ఉన్నా అటు ట్యాక్స్ వలన ఇది అవ్వచ్చు, లేకపోతే గవర్నమెంట్ కారణంగా చూడండి కొంతమంది ల్యాండ్స్ అవి పోతూ ఉంటాయి. మనకి ల్యాండ్ ఎక్విజిషన్లో దీనిలో కొంతమందివి పొలాలు అవి ఇదవుతూ ఉంటాయి కదా. సో 6లో రవి ఉన్నప్పుడు అలాంటి ప్రాబ్లం ఉండే అవకాశం కూడా ఉంది, గవర్నమెంట్ ద్వారా నష్టపోయే అవకాశాలు. సో కాబట్టి ఏంటంటే కొంచెము రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వడము బిజినెస్ ఫీల్డ్స్లో ఉంటే, అండ్ మీ ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ జాగ్రత్తగా ఉండడం, అకౌంట్స్ రిలేటెడ్ అనేది మంచిదనమాట. అలా ఉంటే కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో ఐ థింక్ మోస్ట్లీ వీనస్ అన్నీ చెప్పాను, ఆల్మోస్ట్ నేను అన్ని గ్రహాలు కవర్ చేయడం జరిగింది. సో ఇది ఏదైనా కూడా దశమాధిపతి మనకి 6లో ఉన్నప్పుడు మోస్ట్లీ అంటే మెడికల్ ప్రొఫెషన్స్ లాంటివి మీరు ఎక్కడున్నా చేసుకోవచ్చు. కానీ మిగిలిన ప్రొఫెషన్స్ ఈ ఐటీ రిలేటెడ్ ఇవన్నీ అయితే మటుకు మనం పుట్టిన ప్లేస్కి దూరంగా సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ప్రొఫెషన్, లేదా ట్రావెల్ చేసేది అవ్వచ్చు. కొంతమందికి ఎక్కువ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా, అలానే ఎక్కువ మారుతూ ఉంటారు. అంటే ఈ సంవత్సరం ఈ 2 years ఇక్కడ ఉంటే ఇంకో 2 years బెంగళూరులో ఉండడం, ఇంకో 2 years ఢిల్లీలో వర్క్ చేయడం, ఇట్లా అనమాట. కొంచెం ఫ్రీక్వెంట్గా మారే అవకాశాలు ఉంటాయి. బట్ ఏదైనా ఇది
ఐ డోంట్ సీ ఇట్ ఇస్ 100% ఎక్సలెంట్, బట్ ఓకే. 10th లార్డ్ ఒకవేళ కనుక ఫారెన్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తూ ఉంటే దశమాధిపతి 6లో ఉండడం అనేది దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టు గివ్ ఫారెన్ సెటిల్మెంట్ ఆర్ ఫారెన్ జాబ్స్. ఓకే గైస్, ఇది మనకి 10th లార్డ్ ఇన్ 6th హౌస్ కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ డెఫినెట్లీ మీరు కన్సల్టేషన్ తీసుకోవడానికి msastrology.com వెబ్సైట్లోకి వెళ్ళండి, సర్వీసెస్లోకి. అలానే మీరు ఈ వీడియో కింద ఇచ్చిన ఈమెయిల్ ఐడీస్ కానీ అట్లానే ఫోన్ నెంబర్ కానీ యూజ్ చేసి కన్సల్టేషన్ తీసుకోవచ్చు. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ లిసన్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. Bye.